లోకంలా మంచిగా బ్రతుకుతే ఒక ప్రాబ్లం, ఇబ్బందులు పడకుండా బ్రతుకుతే ఇంకో ప్రాబ్లముల్లా జర వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అంతో ఇంతో సంపాదించుకుంటుంటే ఏహే వాళ్ళకేంది బొచ్చడు సంపాదించిండు, కోట్ల రూపాయలు మిత్తిలకు తిప్పుతున్నాడు అంటారు. ఇక కాలం కలిసి రాక అప్పుల పాలైతే ఇక ఎన్ని రాళ్ళయ్యాలనో వేస్తారు. చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఇప్పుడు ఎవరి మీద ఎవరు కోపం చూపెట్టిర్రు అంటారా? ఏమైంది? ఊకో అవ్వ ఊకో, ఏడవకు. ఎందుకు పొలంలో కూసోని బోరు బోరు నేడిసింది? కొంత పొలం ఎండిపోయి ఉన్నది, కొంత పొలం పచ్చగా ఉన్నదని ఏడుస్తున్నదా? లేకుంటే ఇంకేదైనా తిప్పలొచ్చిందా అంటే అవ్వే చెప్తది. ఈనుండ్రి. మందు మా ఎర్రాలు కొట్టిపోయింది, 4 రోజులు అయింది. ఓష్ని అన్నాలం పాడుగాను. ఇన్నారుల్లా ఎంత ఘోరం జరిగిందో. వీళ్ళ యారాలు పచ్చడి పొలంలో గడ్డి మందు కొట్టిపోతే పంటంతా గిట్లయిందట. కష్టపడి పొలం దున్ని నాటు పెట్టి నీళ్లు పెట్టి చిన్న పిల్లల లెక్క సాదుకుంటుంటే నేను ఊరికొయ్యి వచ్చేసరికి పంటంతా ఆగం చేసింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? డబ్బులతోని పెట్టుబడి పెడితిని, తతిమ్మ పంట అయినా చేతికి వస్తుందో రాదో అని కండ్ల పొంటి నీళ్లు పెడుతున్నది. అయ్యో, మైబాద్ జిల్లా నరసింహులపేట మండలం బాసు తండాల జరిగింది ముచ్చట. కానీ చూసిండ్రా అనుల్లా కొన్ని పగలు ఎట్లుంటాయో. అరే ఏదన్నుంటే మనుషులతోని బరాబర్గా మాట్లాడుకొని మళ్ళీ అందరు కలిసి ఉండాలి. కానీ మనుషుల మీద కోపాన్ని పంట మీద చూపెట్టడం ఏంది అని అనుకుంటున్నారు గీ ముచ్చట చూసిన జనాలు.